నమస్తే సార్, మీ పేరు? నమస్తే అండి, నా పేరు కృష్ణయ్య. ఇప్పుడు ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది మన దగ్గర? తెలుగుదేశం వస్తే బాగుంటుందండి. ఎందుకని సార్? తెలుగుదేశంలో శాంతియుతంగా ఉన్నది. ఇన్ని హత్యలు, అత్యాచారాలు, పోలీసులు రోడ్డు మీద ఒక డాక్టర్, మంచి డాక్టర్ని నడురోడ్డు మీద పోలీసులు బట్టలకు తీసి కొడతాం అనేది స్వతంత్రం వచ్చినాక ఇంతవరకు జరగల. ఎందుకంటే ఒక పిల్లోడి పోలీసుకు ఎవడు నేను కొడితే వాడు పోయి వాళ్ళ నాన్న చెప్తాడు, వాళ్ళ నాన్న పోయి పంచాయతీ ప్రెసిడెంట్ చెబుతాడు, పంచాయతీ ప్రెసిడెంట్ పోయి ఎమ్మెల్యే చెప్తాడు, ఎమ్మెల్యే పోయి పని కాకపోతే మాట వినకపోతే మంత్రికి చెప్తాడు, మంత్రి కూడా మాట వినకపోతే చీఫ్ మినిస్టర్ చెబుతాడు, చీఫ్ మినిస్టర్ ఎవరు చెబుతాడు మళ్ళీ పోలీసుగా చెబుతాడు అని చూడమని. పోలీసులే కొడితే ఇంకెవరికి చెప్పాలి? ఎవరికి చెప్పాలి చెప్పండి, మీరు చెప్పండి, మీకు తెచ్చారు. పోలీసులు కొడితే అటువంటివి జరిగింది. చంపేసి డోర్ డెలివరీ చేశారు. ఉద్యోగస్తులు జీతాలు ఇలా 1వ తారీఖు ఇలా తగ్గించి ఇచ్చారు, ఇంతకుముందు ఇచ్చిన కోతకు వచ్చారు. ఎన్ని అరాచకాలు మనం మీకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. కాకపోతే ఎందుకు కోరుకుంటున్నారో మరి మాకైతే అర్థం కావట్లేదు. ఉంటుంది సార్ మన దగ్గర? మారాలండి, ఇప్పుడు కొత్త ప్రభుత్వం రావాలంతే. ఎవరన్నా ఇంత అరాచకాలు జరగవు. ఏ ప్రభుత్వం వచ్చినా చంద్రబాబు కానీ కాంగ్రెస్ కానీ ఎవరు వచ్చినా ఇంత అరాచకాలు జరగవు. అరాచకాలు పోవాలా, శాంతియుతంగా పోవాలా. ఆ రాజధాని లేకుండా చేశారు, 3 రాజధానులను ముక్కలు చేశారు. రాజధాని విశాఖపట్నంలో పెడితే, మూలన పెడితే ఆ కర్నూలు, కడప, రాయలసీమలో ఎట్లా వస్తారండి? రైల్వే ఫెసిలిటీ లేదు, రోడ్డు ఫెసిలిటీ లేదు, ఎట్లా వస్తారు వాళ్ళు? ఎట్లా వస్తారు? వచ్చినా నడవదు, వాళ్ళు పెట్టినా నడవదు. రేపైనా గొడవలు అవుతాయి, స్టార్ట్ అవుతాయి. ఎట్లా వస్తారు? అంత దూరం ఎట్లా వస్తారు? రాజధానికి ఏం పని అంటున్నారు? పని లేకుండా ఎట్లా ఉంటుంది? ఆడైనా పాడుపడ్డాయి బిల్డింగ్లు చూస్తుంటే కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి. కోట్లు బిల్డింగ్లు ఖాళీగా ఉన్నాయి, దానికి అంటుకోలే, రంగులు వేలా అన్నీ ఆగమాగం చేశారు, ప్లాట్లన్నీ ఆగమాగం చేశారు, పిచ్చి చెట్లు పెరిగినాయి, అన్నీ అట్లే ఉన్నాయి. ఎవరికి నష్టం? కోల్ చేశారు, 10 కోట్లు 9 కోట్ల బిల్డింగ్ కోల్ చేశారు రాట. ఇటువంటి ప్రభుత్వం ఇంతవరకు లేదు, రాబోదు. బాబు గారు వస్తే ఎలా ఉండబోతుంది మన దగ్గర? అభివృద్ధి చెందని అనుకుంటారు, పోయినసారి చేశారు కాబట్టి. అప్పుడు రోడ్లు బాగా, ఈ అరాచకం ఉండదు. తర్వాత సంగతి అభివృద్ధి పక్కన పెట్టి. మీకు ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? 150 దాకా, 140, 130 రావచ్చు అండి. నమస్తే అన్న. నమస్తే, మీ పేరు? నా పేరు రాజ్ కుమార్. ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది మన దగ్గర? చంద్రబాబు నాయుడు అయితేనే బాగుంటుంది. ఎందుకని? అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు రావాలి. ఏదన్నా రాజధాని కానీ ఏమన్నా నిర్మించాలన్నా, ఏమన్నా మాకు ఉపాధి కలగాలన్నా కూడా చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. జగన్ పరిపాలన డబ్బులు ఇచ్చి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడు. డబ్బులు ఇస్తే వాళ్ళు పని చేయకుండా, పాట చేయకుండా ఏం చేస్తారు? తాగి తిరుగుతున్నారు. ఆడవాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, మగవాళ్ళు తీసుకొని వాళ్ళు తాగుతున్నారు, పని పాట చేయట్లా. ఆడవాళ్ళు చేస్తున్నారు, ఆడవాళ్ళదే ప్రభుత్వం అయిపోయింది, ఆడవాళ్ళదే రాజ్యం అయిపోయింది. వస్తాయి 140 దాకా వస్తాయి అనుకో. సీనియర్ నాయుడు చంద్రబాబు నాయుడే బెస్ట్. ఎందుకని బాబాయ్? సీనియర్ ఉందిగా, అంతే, ఏం లేదు అక్కడ. నీకు చెప్పేది ఏం లేదు, ఇంకా అంత దయ అంతే. ఎన్ని సీట్లు వస్తాయి మరి? రావచ్చు, 100 పైన వస్తుంది. మొత్తం ప్రభుత్వం ఏర్పడుద్ది, అంతే. ప్రభుత్వం ఏర్పడుద్ది.